నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మిథున రాశి వారికి 2026లో ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది గురుగారు? చాలామంది ప్రొఫెషన్ పరంగానే డిసప్పాయింటెడ్గా ఉంటారు. సో వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది కదా. వీరికి గ్రహాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. మిథున రాశి అనగానే వీరికి ఎక్కువగా స్ట్రెస్ ఉంటారు అనమాట. అలానే వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఈ రెండింటి మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే కనుక వీరికి పాల ఉత్పత్తులు సంబంధించిన వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి రంగం అయితే బీఈడి చేసేటువంటి వాళ్ళకి కానీ, అలాంటి రంగాల వారికి కానీ, లేదా మెడికల్ కోలింగ్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళకైతే చాలా వరకు బాగుంటుంది చెప్పొచ్చు. మెడికల్ షాప్స్, అలానే డయాగ్నోస్టిక్స్, ల్యాబ్స్, ఇలాంటి మెడికల్ ఆయుర్వేదిక్ సంబంధించి ప్రకృతి వైద్యం ఇలాంటి వాటిలో కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటువంటి లాయర్స్ రంగంలో కానీ, అలానే ఇలాంటి వాటికి ప్రజలకి ఉపయోగించేటువంటి ఎన్జిఓస్ రంగాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అయితే వీళ్ళు మంచి స్థానానికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే మీడియా పరంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొదలు పెట్టేవారు ఉంటే కనుక ఇలాంటి రంగాల్లో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల్ని పెంచి పోషించేటువంటి రంగాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే టీచింగ్, పిల్లల్ని పెంచి పోషించే టీచింగ్, కాలేజీలు, స్కూళ్ళు, బుక్ స్టోర్స్ ఇలాంటి వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా రాణిస్తారు. బిజినెస్ పరంగా, జాబ్ పరంగా రెండు చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు పెట్టి దానిలో రాణించవచ్చు, టీచర్గా జాబ్ చేసుకోవచ్చు. అలాంటి రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ రంగాల్లో వీళ్ళు ప్రయత్నించాలి. నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి ఈ రంగాల్లో రాణించాలంటే ఏం చేయాలనేది మన ఛానల్ ఆల్రెడీ ఉంది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే ఆ సబ్స్క్రైబర్స్ అయిన అందరూ కూడా పరిహారాలు అనేది అతి గొప్పగా ఉంటాయి మన ఛానల్లో కాబట్టి పరిహార మార్గం చూసుకొని కూడా వారు ఆ రంగంలో రాణించవచ్చు. 2020 సంవత్సరంలో అత్యద్భుతంగా పై స్థానంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళలో ఒక రాశి మిథున రాశి. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి వీరికి. అంటే నరదిష్టి దాంతోనే వస్తుంది అన్నట్టు. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు వీరికి, అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు మిథున రాశి వారు. ఓకే, మీరు కనుక పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.